హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 14 అండి. డే 14 వెయిట్ చూసే ముందు డే 13 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే మనం ఫుడ్ ఏం తీసుకున్నాం అనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు నిన్న డే 13 కదా, డే 13 వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 83 ఉన్నానండి. అలాగే ఈ రోజు వెయిట్ చూసే ముందు మనం ఫుడ్ కూడా చూస్తాం. నిన్న మనం ఏం చేసుకున్నాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్, మిల్లీ డిన్నర్ అన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ ఏంటో చూసేద్దాం రండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నట్స్ తీసుకుంటున్నాను. బాదం, పిస్తా, అలాగే వాల్నట్స్ మాట నైట్ నానబెట్టి అనేది బాదం, వాల్నట్స్ నానబెట్టి మార్నింగ్ తొక్కలు తీసి తింటున్నాను. అలాగే పిస్తా కూడా తింటున్నాను. సో ఈ నట్స్ తో పాటు ఇంకా ఇడ్లీ మాట 2 ఇడ్లీ తీసుకుంటున్నాను. ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ, మరి ఇందులో క్యారెట్స్ అవన్నీ, టమాటా అవన్నీ వేసి చట్నీ చేశాను. బొంబాయి చట్నీ ఇంకా పల్లి చట్నీ మాట. బొంబాయి చట్నీ నా ఫేవరెట్, పల్లి చట్నీ మా వారి ఫేవరెట్ మాట. అందుకు 2 చట్నీలు చేశాను. సో ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇదే అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇడ్లీ కూడా చాలా ఫ్లఫీగా చాలా మెత్తగా వచ్చాయి. సో నాకు చట్నీలు ఎక్కువ వేసుకుని తినడం ఇష్టం అండి. సో అందుకు ఎక్కువ చట్నీ పెట్టుకుని తింటాను. చూడండి, చాలా బాగుందండి మెత్తగా. సో ఇదండి ఈ రోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లంచ్ వచ్చేసి ఇడ్లీ మాట, 3 ఇడ్లీ పెట్టుకున్నా. 3 ఇడ్లీతో పాటు ఇంకా పల్లీ చట్నీ, అలాగే బొంబాయి చట్నీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇదే, అలాగే లంచ్ కూడా ఇదే పెట్టుకున్నామండి. ఈ రోజు ఇడ్లీ తిని చాలా రోజులు అయింది, అందుకు ఇడ్లీ చేసుకుని పెట్టుకున్నాము. ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట. ఆఫీస్కి వెళ్తాం కాబట్టి బాక్స్ అన్నవి ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో అలానే ఇంకా స్నాక్స్ మెల్లి డిన్నర్ కూడా చూసేద్దాము. స్నాక్స్ మెల్లి డిన్నర్ వచ్చేసి ఈరోజు అటుకులు మిక్చర్ చేశాను అనమాట. అటుకులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ అవన్నీ వేసి మిక్చర్ చేస్తాను అన్నమాట, ఫ్రై చేసి. అవి ఇంకా కార్న్ఫ్లెక్స్ మాట. కార్న్ఫ్లెక్స్ మిక్చర్ బయట ఉంటుంది కదా, ఇది మా ఇంటి పక్కన హోమ్ మేడ్ అమ్ముతున్నారండి, చాలా ఫ్రెష్ ఉంటున్నాయి. అందుకు ఇవి అంటే రోజు కీరా క్యారెట్ తిని బోర్ కొడుతుందండి, ఒకటే ఫుడ్ తిన్నాం కదా డైలీ, అందుకు అలా ఇవి పెట్టుకెళ్తాను ఈరోజు. అలాగే వాటితో పాటు బటర్ మిల్క్ మాట. సో ఇదండి నా డైట్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ మాట. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, తగ్గామా పెరిగామా అన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అన్నది డైట్ ఫుడ్ మాట. అది మాత్రమే తీసుకున్నాను. తీసుకుని ఇంకా ఇప్పుడు వెయిట్ అయితే చూసుకుంటున్నా. అలానే నైట్ అయితే సరిగ్గా నిద్ర పట్టలేదు. సో నిద్ర పోకపోవడం వల్ల కూడా మనం వెయిట్ తగ్గపోవడం అలాంటిది ఉంటది. చూద్దాం ఈ రోజు నేను వెయిట్ ఏమైనా తగ్గానా పెరిగానా అన్నది. నిన్న అయితే డే 13 వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 83 ఉన్నాను. ఈ రోజు డే 14 మాట. డే 14 వెయిట్ ఎంత ఉన్నదో మనం చూసేద్దాము. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను, చూద్దాం ఉండండి. వెయిట్ మిషన్ అయితే ఎక్కేసాను. ఎంతండి? మా వారు చూస్తున్నారు. 83.4 అండి. అంటే కొంచెం పెరిగా, చెప్పారు కదా నైట్ కొంచెం బాడీ స్ట్రెయిన్ అయింది, నిద్ర లేదు అని. అందుకు 400 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. సో పర్లేదండి, మళ్ళీ రేపటికి మనం ఇది తగ్గిపోతాము. కాకపోతే అలా మెయింటైన్ అవుతుంది, తగ్గుతాం. నిద్రపోకపోవడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది వెయిట్ మీద. అందుకు సో బాగా మంచిగా మినిమం 6 to 7 అవర్స్ అయితే మనం పడుకోవాలి. సో ఇదండి ఈ రోజు వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you for watching. See you in the next video. Take care. Bye bye.